శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. సో ఈ యొక్క ఫిబ్రవరి మాస ఫలితాల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూసే కంటే ముందే అసలు ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుందో మనం చూద్దామండి. జనవరి మాసంలో పంచగ్రహ కూటమైనటువంటి దాంతో 19, 20వ తారీఖుల్లో మకర రాశిలో 5 గ్రహాల యొక్క సంచారము జరిగింది. అయితే మళ్ళీ అప్పటి తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము 6వ తారీఖున ట్రాన్సిట్ అవుతోంది. అయితే 13వ తారీఖున రవిగ్రహ సంచారము కుంభరాశిలోకి అంటే కుంభ సంక్రమణము 13వ తారీఖున కలుగుతోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది మకరంలోంచి కుంభరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే ఈ యొక్క 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్సే జరుగుతూ ఉన్నాయి. చంద్రగ్రహ సంచారము 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. రాహు ఆల్రెడీ కుంభంలో ఉన్నారండి, ఆయన మారట్ల, దీర్ఘ సంచారిత గ్రహాలు కాబట్టి. శనేశ్వరుడు అంటే శని భగవానుడు అనేటువంటి ఆయన మీనరాశిలోనే ఉన్నారు. సో ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి మనం చూస్తే కనుక, మరి మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి ఏంటో మనం చూస్తే కనుక, మకరం వాళ్ళకి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి. మకర రాశిలోనే పంచగ్రహ కూటమైనటువంటి పట్టింది 5 గ్రహాలు అనమాట. రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ గ్రహ సంచారములు. అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న గ్రహ సంచారాల్లో ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఒక్కొక్కటిగా జరగడం వల్ల కుజుడు అనేటువంటి ఆయన లాస్ట్ వరకు ఉంటారండి, 23వ తారీఖు దాకా. సో 2వ స్థానంలో బుధుడు అనుకూలంగా ఉంటారు, అండ్ ఆల్సో శుక్రుడు కూడా అనుకూలంగా ఉంటారు. 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన అనుకూలంగా ఉంటారు. మిగతా గ్రహాలు అనేటువంటి అంటే 2వ స్థానంలో ఆల్రెడీ మీకు రాహు నడుస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు 2025 దగ్గర నుంచి గురుబలము అనేటువంటి సరిగ్గా లేదండి. సో ఆ విషయం వాళ్ళకి తెలుసు. దానివల్ల ఏంటంటే కెరీర్లో కాస్త ఇబ్బందులు రావడం కానీ, ఏదైనా ఫారెన్ ట్రావెల్స్ అన్నీ కూడా బ్రేక్ అవ్వడం కానీ, చిన్న చిన్న అవమానాలు, అనుమానాలు, లైఫ్లో గ్రోత్ లేకపోవడం, సో ఇలాంటివి కొంచెం చూస్తూ ఉన్నారు. అయితే అది ఎప్పుడు మీకు సార్ట్అవుట్ అవుతుంది కంప్లీట్గా అంటే జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి మీకు చాలా బాగుంటుంది. బట్ ఈలోపు పరిస్థితి ఏంటి అంటే, మరి 2వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే సంపాదించిన డబ్బులు కూడా నిలబడకపోవడం కానీ, విద్యార్థులకి విద్యలో ఆటంకాలు రావడం కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్తో గొడవలు అనేటువంటివి రావడం కావచ్చు, ఇలాంటివి కనబడుతూ ఉంటాయన్నమాట. ద్వితీయంలో రాహు అనేటువంటి ఆయన ఉన్నప్పటికీ కూడా అక్కడే బుధుడు, శుక్రుడు ఎప్పుడైతే మీకు ఎంటర్ అవుతున్నారో 4వ తారీఖున బుధుడు, 6వ తారీఖున శుక్రుడు, దీనివల్ల ధనయోగము అనేటువంటిది పడుతుందండి. ఏదో ఒక విధంగా డబ్బు రావడము, బిజినెస్ గ్రో అవ్వడం, తెలివితేటలతో ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది రావడం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు చూస్తారు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏంటంటే 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన బాగున్నారు. అంటే మీ గ్రోత్కి శని అనేటువంటి ఆయన బాగా సహకరిస్తూ ఉన్నారు. ఈ 2026 అండ్ 2027లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. మీ ఆర్థికంగా మీ యొక్క వ్యక్తిత్వము కానీ, మీ క్యారెక్టర్ కానీ, మీ ఇండిపెండెన్స్ కానీ, అంటే మీ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కూడా బయటపడడం, ఇవన్నీ కూడా 2026 అండ్ 2027లో మీకు బయటపడతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా సామాన్యంగానే అనుకూలిస్తున్నాయండి, బాగా లేదంతగా. సో ఎప్పుడైతే జన్మంలో రవి ఉంటారు 13వ తారీఖు దాకా, దీనివల్ల ఆవేశంలో, తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం, జ్వరములు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ రావడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి కనబడుతూ ఉంటాయి. 13వ తారీఖు దాటిన తర్వాత 2nd హౌస్లోకి రవి వెళ్ళిన తర్వాత కూడా సో దీనివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే రవి 3వ స్థానంలో మాత్రమే అనుకూలిస్తారండి, మిగతా 1, 2 స్థానాల్లో అనుకూలించరు. మార్చి 13, 14, 15 తారీఖుల వరకు కూడా రవి మీకు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో కూడా చాలా కేర్ఫుల్గా పనులన్నీ కూడా సాఫీగా సమయానికి పూర్తయ్యే విధంగా మీరు ఫోకస్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, బలంగా ట్రై చేయాలి. ఒకవేళ జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నామండి, జాబ్లో ప్రమోషన్ కోసం చూస్తున్నామండి అనుకుంటే మార్చి 15 తర్వాత ఖచ్చితంగా శుభయోగం ఉంటుంది. అంటిల్ ఆ సమయం వరకు కూడా హోప్ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా వెయిట్ చేయండి, ఖచ్చితంగా మంచి సమయం ఎదురు రాబోతోంది. ఇకపోతే జన్మంలో కుజుడు అనేటువంటి ఆయన 23వ తారీఖు దాకా ఉంటారు. ఆ తర్వాత 2వ స్థానంలోకి వెళ్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కానీ, బిల్డర్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఇలాంటివి ఏమున్నా సరే కొంచెం అవన్నీ పెండింగ్ పడవచ్చు, పోస్ట్ పోన్ అవ్వచ్చు, సరిగ్గా ఉండకపోవచ్చు, గ్రోత్ ఇలాంటివి జరగచ్చు. కాబట్టి 23వ తారీఖు దాటిన తర్వాత కూడా 2nd, ఆ తర్వాత మళ్ళీ 40 డేస్ వెయిట్ చేయాలి 3వ స్థానంలోకి వెళ్ళాలంటే. మీనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మీకు కుజుడు అనుకూలిస్తారండి. సో రెగ్యులర్లీ మన వీడియోస్ ఫాలో అవుతుండండి, ఖచ్చితంగా నేనే చెప్తాను ఎప్పుడు మీకు గ్రోత్ కనబడుతుందో ఏంటో. యాజ్ ఆఫ్ నో అయితే
రియల్ ఎస్టేట్ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అండి. ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. కుజుడు ఇండికేట్ సాఫ్ట్వేర్ కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మంచి గ్రోత్ రావాలి అంటే మార్చి 15 తర్వాత ఒక యోగం కనబడుతుంది, ఏప్రిల్లో ఒక యోగం కనబడుతుంది, జూన్ నుంచి నవంబర్ దాకా అయితే ఎక్స్ట్రాడినరీ ఉందనుకోండి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో 6వ స్థానంలో గురుడు, అష్టమంలో కేతు అనుకూలించట్లేదు. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న అవమానాలు, మానసికమైన ఒత్తిడి అంటే ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి పెరుగుతాయి. సహజ సిద్ధంగానే మకర రాశి వాళ్ళు అంటే వెరీ హార్డ్ వర్కింగ్ అండి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు అనమాట. వాళ్ళు లేకపోతే వ్యవస్థ పనిచేయదు, అక్కడ ఏ మనుషులు ఏ వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ అలాంటి వీళ్ళకి గుర్తింపు అనేటువంటిది రావాలి. అలాంటి గుర్తింపు రావాలంటే ఎప్పుడు వస్తుంది? జూన్ 1వ తారీఖు తర్వాత మాత్రమే వస్తుంది. ఈలోపు ఏదైనా చిన్న చిన్న పరిహారాలు, రెమెడీస్ వల్ల ఏదైనా మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మంత్లో అయితే మీకు ఏదైనా శుభవార్త ఉందా అంటే ఒక మంచి బట్టలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడము, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లోనూ పెద్దగా అనుకూలంగా లేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ మాసంలో బుధగ్రహ సంచారం, శుక్రబలం చాలా బాగుంది కాబట్టి బుధవారం, శుక్రవారం చాలా బాగుంటుంది. నెంబర్ 5 అండ్ నెంబర్ 6 చాలా బాగుంటాయి. ఆకుపచ్చ రంగు, వైట్ కలర్ రెండు కూడా చాలా బాగుంటాయి. ఈ మాసంలో నవగ్రహ శ్లోకాలు చదవండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి, నవధాన్యాలు దానంగా ఇవ్వండి, అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. జన్మకో శివరాత్రి అంటామండి. అందుకే ఆ రోజున జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటుగా ఆయనకి అత్యంత ప్రీతికరమైంది ఇష్టమైనటువంటి బిల్వదళాలతో లక్ష బిల్వార్చన చేయడంతో పాటుగా మీ ఇంట్లో ధన ధాన్య సమృద్ధి పెరగడానికి లక్ష్మీ గణపతి హోమము, అఖండమైన సిరి సంపదలు పెరగడానికి కమలాత్మిక హోమము, మీ ఇంట్లో నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, శత్రుపీడ, నరఘోష ఏవైనా ఉంటే వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, మీరు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహిస్తూ ఉన్నానండి. తప్పకుండా వీటిల్లో పాల్గొనండి. మీ జాతకంలో ఏ దోషాలైనా ఉండొచ్చు కాక, బట్ ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత వాటన్నిటి నుంచి బయటపడతారు. స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లోనూ, అభిషేకాల్లోనూ, పూజల్లోనూ పాల్గొనండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, పరోక్షంగానైనా వర్చువల్గానైనా గోత్రనామాల ద్వారా చేయించి తప్పకుండా శుభ ఫలితాలు అందుకోండి.